చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల హామీలంటే అసలు ఎప్పుడు కూడా నెరవేర్చాలని ఉద్దేశం ఉండదు. ఏదో ఎలక్షన్ ముందు హామీలు ఇచ్చాము, అవి ఓట్లు వేయించుకోవడానికి మాత్రమే. ఆ తర్వాత దాన్ని విస్మరించే కార్యక్రమం. ఈరోజు విద్యుత్ ఛార్జీలు ముఖ్యంగా ఒక్కసారి పరిగణలో తీసుకుంటే ఎలక్షన్ ముందు దాదాపు 4-5 బహిరంగ సభల్లో, అటు పులివెందలో కానీ, కడపలో కానీ, ఇటు భీమవరం దగ్గర కానీ అనేక సార్లు కరెంటు ఛార్జీలు పెంచను, వీలైతే తగ్గిస్తాను అని పదే పదే చెప్పడం జరిగింది. వాళ్ళ మేనిఫెస్టోలో కూడా పెట్టడం జరిగింది. ఈరోజు ప్రభుత్వం ఏర్పడి 6 నెలలు ముగియకుండానే విద్యుత్ ఛార్జీలు పెంచాలని మంత్రివర్గంలో తీర్మానం చేయటం, ఈ డిసెంబర్ నెలలో దాదాపు ప్రజల మీద రాష్ట్ర వ్యాప్తంగా 6,000 కోట్ల రూపాయలు ఈరోజు విద్యుత్ ఛార్జీలు పెంచి ప్రజల మీద భారం వేసే కార్యక్రమం చేయటం. అంతేకాదు మళ్ళీ జనవరి నెలలో, వచ్చే నెలలోనే మళ్ళీ 9,412 కోట్ల రూపాయలు మొత్తం కలిపి సుమారు 15,485 కోట్ల రూపాయలు, 15,485 కోట్ల రూపాయలు ఈరోజు ప్రజల మీద భారం వేయటానికి సిద్ధం చేశారు. ఆయనకి మొట్టమొదటి నుంచి ఎందుకో తెలుగుదేశం ప్రభుత్వానికి బషీర్బాగ్లో కాల్పులు హైదరాబాద్లో ఒకసారి గుర్తు చేసుకోవాలి. ఆ రోజు 4 వ్యక్తులు కూడా చనిపోయారు ఆ రోజు ధర్నా చేస్తూ ఉంటే. అట్లానే రాజశేఖర రెడ్డి గారు మొట్టమొదటి సంతకం విద్యుత్ మీద పెట్టి 9 గంటలు రైతులకి ఉచిత విద్యుత్ ఇస్తానని ఆ రోజు ఆయన ఎన్నికల ముందు ప్రకటిస్తే, ఎందుకు ఈ తీగలు బట్టలు ఆరేసుకోవటానికి అన్న వ్యక్తి చంద్రబాబు నాయుడు, హేళన చేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు. ఈరోజు ఏకంగా 15,000 కోట్లు భారం వేయటం అంటే సామాన్యమైన విషయం కాదు. ఇవాళ సుమారు ₹1.92 ఒక్కొక్క యూనిట్ మీద, ₹1.92 అంటే దాదాపు ₹200 కట్టేవాళ్ళు ఈరోజు సుమారు ₹400 కట్టాల్సి వస్తుంది. ₹1,000 కరెంటు బిల్లు వచ్చేవాళ్ళు ₹2,000 ఈరోజు కరెంటు బిల్లు పెట్టాలి. ఒక పక్కన ఒక్క పథకం కూడా ఇంతవరకు ఇవ్వలేదు, ఒక్క సంక్షేమ పథకం కూడా ఇచ్చిన దాఖలాలు లేవు. మరొక వైపు వడ్డన. ఈరోజు ఏదో సామెత ఉంది, పెనం మీద నుంచి పోయి నిప్పుల్లో పడినట్టు ఈరోజు ఒకవైపు డబ్బులు ఇవ్వకుండానే మరొక వైపు ఈరోజు రేట్లు పెంచి పెనాల్టీలు వేసే కార్యక్రమం. ఏ విధంగా ప్రజలు తట్టుకుంటారు?